నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మొదటిసారి నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మహాలయ అమావాస్య, మహాలయ పక్షము, దీని గురించి ఇప్పుడు మనం చూద్దామండి. మానవ జన్మ అనేది ఎంతో దుర్లభమైందండి. ఎన్నో పుణ్యఫలాలు చేస్తే కానీ ఈ జన్మ అనేది మనకి రాదు. మనం చేసే పుణ్యకర్మల్లో ప్రత్యేకమైనది, తప్పక చేయవలసిన పుణ్యకార్యం ఏమిటంటే మన పితృలకు, మన పెద్దవాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు కర్మలు అనేవి నిర్వహించడం అండి. అది తప్పక ఆచరించాలి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం మనం 3 పూటలా భోజనం చేస్తాం కదండి. కానీ మన పెద్దలు మరణించిన వాళ్ళు మాత్రం ఒక్క పూటే భోజనం ఉంటుంది వాళ్ళు. కానీ మనం రోజుకి చేస్తాం. వాళ్ళు రోజు అనేది సంవత్సరం 365 రోజులు కలిపి వాళ్ళకి ఒక రోజు అవుతుందండి. అంటే మనకి ఒక సంవత్సరం అయ్యేది వాళ్ళకి ఒక రోజు. కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారి ఈ తర్పణం అనేది లేదా ఈ కర్మ అనేది చేస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు చనిపోయిన రోజులు తిథుల్లో మనం చేస్తే సరిపోతుందండి. లేదు అంటే ఈ మహాలయ పక్షంలో ఏదో ఒక రోజు మనం చేసినా దాని ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సంవత్సరంలో దక్షిణాయంలో భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. పూర్వకాలంలో ఉత్తమోత్తమంగా ఈ పర్వంగా దీన్ని చేసుకునేవారు అమావాస్యని. కనుక ఈ పక్షములో పూర్ణిమ మొదలు భాద్రపద అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజుల్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అని కూడా ఈ 15 రోజుల్ని అంటారండి. ఈ కాలంలో పితృకార్యములు, పుణ్యకాల తిథిని బట్టి చేస్తూ ఉంటారు. కానీ శుభకార్యములని లేదా పుట్టినరోజులు లేదా అంటే పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ, గృహప్రవేశాలు ఇలాంటివి ఏమీ చేసుకోరండి ఈ 15 రోజులు మాత్రం. మహాలయ పక్షం అంతా అంటే ఈ 15 రోజులు పగటి కాలం తక్కువగా ఉండి రాత్రికాలం ఎక్కువగా ఉండే కాలం అండి. ఈ రోజుల్లో పితృదేవతలు మనల్ని ఆశ్రయిస్తారని అంటారు. కనుక ఈ పక్షంలో తర్పణములు అనేది విశేషంగా చేస్తూ ఉంటారు. సామాన్యంగా పితృకార్యములు అనేవి ఓన్లీ పిల్లలు లేదా వాళ్ళ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వంశంకి సంబంధించిన వాళ్ళు చేయాలనేది ఉంటుంది. కానీ ఈ మహాలయ పక్షము 15 రోజులు కులమతంతో సంబంధం లేకుండా స్నేహితులకైనా లేదా బంధువులకైనా, వేరే అనాథాలు ఎవరికైనా ఈ తర్పణ కార్యక్రమం అనేది మనం చేయవచ్చండి. దీనివల్ల వంశంలో చేసిన వాళ్ళకన్నా బయట తెలియని వారికి, అనాథలకి చేయడం వల్ల ఎంతో అంటే మనం ఎన్నో పూజలు చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుందండి. కానీ ఇలా చేయడానికి మాకు అందుబాటులో లేము, వేరే ఊర్లో ఉన్నాము, చాలా దూరంగా సొంత ఊర్లో లేము, ఇలాంటి కొంతమందికి డౌట్స్ ఉంటాయండి. అలాంటప్పుడు మీకు అంటే వాళ్ళకి పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలు ఏమి కాకపోయినా పప్పు, అన్నం ప్రత్యేకంగా ఉండేలా చూసుకొని వాటిని వాళ్ళ ఫోటో ఏమైనా ఉంటే పెట్టేసి దాన్ని కొంతసేపు పోయిన తర్వాత బయటన పెడితే కాకి ఎట్లకైనా పెట్టినట్లయితే మన పెద్దలు అంటే కాకి తింటే మన పెద్దలు తిన్నట్టేనండి. సో అలా పెట్టడం వల్ల కూడా ఎంతో ప్రయోజనము, గొప్ప మంచి అనేది జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది అయితే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పెద్దలను గుర్తుంచుకోవడానికి వాళ్ళు మొదట భోజనం చేసే టిఫిన్ అవనియండి, భోజనం అవనియండి, ఒక టీ ఆర్ డ్రింక్, జ్యూస్, ఎనీథింగ్ ఏది తిన్నా వాళ్ళు ఒక మొదటి ముద్దని, కూరని అలా ఏదైనా పక్కకు తీసి పెడతారండి. తర్వాత దాన్ని బయటను కాకి పెట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆహారాన్ని పెట్టడమే కాకుండా వాళ్ళని ప్రతిరోజు మనం గుర్తు తెచ్చుకున్నట్లు ఉంటుంది. వాళ్ళపై మన ప్రేమను చూపించడం కూడా జరుగుతుందండి. ఇది అనేది చాలా మంచి అలవాటు. మన కుటుంబాల్లో చాలామంది చూసే ఉంటాం, మన పెద్దవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. మాకైతే మా అమ్మమ్మ గారు అయితే అలాగే చేస్తారు. మా తాతయ్య గారి గురించి ఎప్పుడు ఇలాగే ప్రతిరోజు అది మాత్రం మర్చిపోరు. ఎప్పుడు ప్రతిరోజు టిఫిన్ అవనియండి, భోజనం అవనియండి, ఇది ఎప్పుడు కంటిన్యూస్గా 365 డేస్ జరుగుతూనే ఉంటుంది. మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరైనా చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ షేర్ చేసుకోండి. అదేవిధంగా ఏ తిథిలో మనము ఈ 15 రోజుల్లో చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. పాడ్యమి తిథి ధన సంపద కలుగుతుందండి. విధియ రాజయోగము సంపద, తదియ శత్రునాశనము, చవితి ధర్మగుణము, పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి, షష్ఠి గౌరవ ప్రతిష్టలు, సప్తమి యజ్ఞ పుణ్యఫలం అనేది కలుగుతుంది. అష్టమి ధనము బుద్ధి, నవమి సంపద, దశమి లక్ష్మీ ప్రాప్తి పశు సంపద, ఏకాదశి కుటుంబ వృద్ధి, ద్వాదశి ధాన్యము అంటే మనం తినే ఆహారము వృద్ధి చెందుతుంది, త్రయోదశి ధనం ఐశ్వర్యం ఆరోగ్యం గౌరవం, చతుర్దశి
ఆయుధాల రక్షణ, అమావాస్య, సమస్త లాభాలు కలుగుతాయండి. ఈ 15 రోజులు మనకి వీలు కాకపోయినా అమావాస్య రోజు చేసినట్లయితే ఈ ఇన్ని రోజులు కలిగిన ప్రయోజనం అనేది అమావాస్య రోజు మనం తర్పణము లేదా ఇటువంటి కార్యములు చేయడం వల్ల కలిగే సమస్త లాభాలు అనేది జరుగుతుందండి. మనం పెద్దలకి చేసిన కానీ దానివల్ల ప్రయోజనం అనేది మనకే జరుగుతుంది. కాబట్టి మీకు తప్పకుండా లేదు అంటే నేను చెప్పాను కదండి, రెమెడీ అనేది కాకి మనము తినే భోజనం పెట్టడం వల్ల కూడా మన పెద్దలకి సద్గతులు అనేవి కలుగుతాయి. మనకి ఇంట్లో మంచి జరుగుతుంది. నేను ఎంతో కాలం నుండి మనం ఏ పని చేసినా ఆగిపోతున్నా, లేదా అనారోగ్యాలు ఉన్నా, లేదా సంతానం కలిగిన చనిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్న పిల్లల టైంలోనే, మరలా కొంతమందికి సంతానం కలగరు. ఇలాంటివన్నీ మనం పెద్దలకి సద్గతులు ఇవ్వకపోవడం వల్ల కూడా జరుగుతాయండి. ఇలాంటి దోషాలన్నీ తొలగిపోవాలంటే ఇలా పెద్దలకి కర్మలు అనేవి చేయడం వల్ల దోషాలన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటామండి. అమావాస్య రోజున మనం కాకి ఆహారం పెట్టడం ద్వారా ఇంతటి ప్రయోజనాన్ని తప్పకుండా మనం పొందుతామండి. అలాగే మన పితృలకు ఆహారాన్ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళకి సద్గతులు కూడా కలిగించిన వారం అవుతాము. పుణ్యఫలం అనేది కూడా పొందుతామండి. మరి మహాలయ పక్షాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఏ రోజు నుండి ఎప్పటి వరకు ఉంది, మరి మహాలయ అమావాస్య ఎప్పుడు, మరి ఆ తిథి సమయము ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. ఇదే కాకుండా 2024 సంవత్సరంలో దసరా నవరాత్రులు ఎప్పుడు నుండి మొదలవుతున్నాయి, అమ్మవారి అలంకరణలేంటి, నైవేద్యాలేంటి, పూజా సమయాలేంటి, ఇలాంటి వాటితో పూర్తి వీడియో చేశానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.